వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కమ్యూనిస్టుల కాంగ్రెస్ సెక్యులర్ రాజకీయాలకు తాజా ఉదాహరణ ఒకటి నేను చెప్తా. కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులో కొన్ని అక్రమ నిర్మాణాలని కూల్చేసింది. ఆక్రమణలలో ఎక్కువ భాగం ముస్లింలవేనని తేలింది. ఇంకేముంది, దేశం మొత్తం మీద సెక్యులర్ వ్యవస్థ స్పందించింది. కేరళ ముఖ్యమంత్రి ఆక్రమణదారుల తరపున వకాల్తా తీసుకొని ఏకంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని విమర్శిస్తూ నేరుగా ఒక ట్వీట్ పెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సంఘ పరివార్ మైనారిటీ వ్యతిరేక రాజకీయాలు ఇప్పుడు అమలు చేస్తుంది అన్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అయితే తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇటువంటి పనులు మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి, బాధితులకు తక్షణ సహాయం అందించాలి అని చెప్పారు. ఒకవేళ ఆక్రమణదారులు హిందువులై ఉంటే వీరిలో ఒక్కరైనా నోరు విప్పేవారా? మీరు చెప్పండి చూద్దాం. ఉదాహరణ చెప్తా దానికి. ఈ మధ్యనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఎన్ని వందల ఇళ్లు కూల్చేసింది. ఆ వీడియోలు చూసాం, వాళ్ళు ఏడ్చినవి చూసాం, వాళ్ళ బాధలు చూసాం. మరి ఈ సెక్యులర్ మానవతావాదులు ఎంతమంది స్పందించారు? మీరెక్కడైనా చూసారా? నేనైతే చూడలేదు. ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్లు 24 గంటలు చెప్పేవి సెక్యులర్ కబుర్లు, ఆడేవి సెక్యులరిజం పేరుతో మైనారిటీ మత రాజకీయాలని సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తుంటే నిజం కాబోలు అనిపిస్తోంది. దొంగే దొంగ అని అరిచినట్టు వీళ్ళు మళ్ళీ బీజేపీని మత రాజకీయాలు చేస్తుందని, బీజేపీని ఓడగొట్టడానికి మేమంతా ఏకమవుతాం అని విమర్శలు చేస్తుంటే ఎలా నవ్వాలో అర్థం కావట్లేదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి, ప్రతిరోజు చెప్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 అవసరం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. ఆర్థికంగా మళ్ళీ మధ్యలో కొంత సస్టైన్ అయినా మళ్ళీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం. మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. ప్లీజ్ దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. మా వంతు మేము 100% బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కష్టపడుతూనే ఉన్నాం, కానీ అంత ఈజీగా అయితే లేదు. మీరు ఈ ఛానల్స్ దేశం కోసం ధర్మం కోసం నిలబడుతున్నాయి, ఆ అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది అనుకుంటే మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా ఈ ఛానల్కి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.